ఎమ్మెల్యే అసలు పవర్ ఏంటి? జీతం, ఫెసిలిటీస్ అండ్ పెన్షన్ పూర్తి చిట్టా ఇదే. ఒక ఎమ్మెల్యే కేవలం 3 అక్షరాల పదవి కాదు, ఒక నియోజకవర్గానికి అప్రకటిత రాజు. అసలు ఒక ఎమ్మెల్యే నెలకు ఎంత సంపాదిస్తారో తెలుసా? 5 ఏళ్లలో ఆయన చేతికి ఎన్ని కోట్ల నిధులు వస్తాయి? ఒక్కసారి గెలిస్తే చాలు జీవితాంతం కూర్చుని తినేంత పెన్షన్ వస్తుందన్నది నిజమేనా? చదువుకోనివాడు కూడా ఎమ్మెల్యే కావచ్చా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు సామాన్య పౌరులకు తెలియని ఎన్నో షాకింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో మీకు క్లారిటీగా వివరించబోతున్నాను. భారత పౌరుడిగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఈ పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని చివరి వరకు చూడండి. ఎమ్మెల్యే అంటే ఎవరు? అర్హతలు ఏమిటి? ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, తెలుగులో శాసనసభ్యుడు అంటాం. అంటే చట్టాలను చేసే సభలో మన ప్రతినిధి. మరి ఈ పదవికి పోటీ చేయాలంటే మీకుండాల్సిన అర్హతలేంటో తెలుసా? పౌరసత్వం, ఖచ్చితంగా భారత పౌరుడై ఉండాలి. వయస్సు, కనీసం 25 ఏళ్లు నిండి ఉండాలి. ఓటు హక్కు, సదరు రాష్ట్రంలో ఓటరుగా నమోదయ్యుండాలి. మానసిక స్థితి, మెంటల్లీ ఫిట్గా ఉండాలి. క్రిమినల్ రికార్డ్, ఏదైనా కేసులో 2 ఏళ్లు అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడి ఉండకూడదు. ట్విస్ట్ ఏంటంటే ఎమ్మెల్యే కావడానికి ఎటువంటి విద్యా అర్హత, ఎడ్యుకేషన్ అవసరం లేదు. మీరు చదువుకోకపోయినా ప్రజల మద్దతు ఉంటే ఎమ్మెల్యే అయిపోవచ్చు. అలాగే ఏదైనా రాజకీయ పార్టీ టికెట్ ఇస్తేనే పోటీ చేయాలా అంటే అవసరం లేదు. మీరు ఇండిపెండెంట్, స్వతంత్ర అభ్యర్థిగా కూడా బరిలోకి దిగవచ్చు. అసలు సంపాదన ఎంత? ద శాలరీ బ్రేక్డౌన్. ఇప్పుడందరికీ ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్, జీతం. నేనిక్కడ తెలంగాణ ఎమ్మెల్యేల డేటాను ప్రూఫ్స్తో వివరిస్తున్నాను. రాష్ట్రాలను బట్టి ఇది మారుతూ ఉంటుంది. బేసిక్ శాలరీ నెలకు కేవలం రూ.20,000 మాత్రమే. నియోజకవర్గ అలవెన్స్ నెలకు 2,30,000. మొత్తం జీతం నెలకు అక్షరాల 2,50,000, అంటే ఏడాదికి 30 లక్షలు. ఒక 5 ఏళ్ల టర్మ్ పూర్తి చేసేసరికి కేవలం జీతం రూపంలోనే రూ.1,50,00,000 వారి ఖాతాలోకి వస్తాయి. ఇది కేవలం వైట్ మనీ, అఫీషియల్ శాలరీ మాత్రమే. జీతం పక్కన పెడితే ఒక ఎమ్మెల్యేకి ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. హైదరాబాద్లోని విలాసవంతమైన ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉచితంగా ఉండవచ్చు. ఒకవేళ అక్కడ ఉండకుండా సొంతంగా అద్దెకు ఉంటే ప్రభుత్వం నెలకు రూ.25,000 ఇంటి అద్దె ఇస్తుంది. కరెంట్, వాటర్ బిల్లులు అన్నీ ఫ్రీ. ట్రైన్ ఏడాదికి 70,000 కిలోమీటర్ల వరకు ఫస్ట్ క్లాస్ ఏసీలో ఉచిత ప్రయాణం. రాష్ట్రంలోని ఏ బస్సులోనైనా టీఎస్ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించవచ్చు. కొత్త కారు కొనుక్కోవడానికి ప్రభుత్వం రూ.30 లక్షల వరకు అడ్వాన్స్ ఇస్తుంది. దీనిపై కేవలం 4% నామమాత్రపు వడ్డీ మాత్రమే ఉంటుంది. ఎమ్మెల్యేకి వారి కుటుంబ సభ్యులకు అయ్యే వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. రీఎంబర్స్మెంట్, అసెంబ్లీ సమావేశాలకు హాజరైనప్పుడు రోజుకు అదనంగా రూ.1,000 భత్యం ఇస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ తీసేశారు, కానీ ఎమ్మెల్యేలకు మాత్రం అది భారీగా ఉంది. ఒక్కసారి 5 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేస్తే చాలు చనిపోరే వరకు నెలకు రూ.50,000 పెన్షన్ వస్తుంది. 1 కంటే ఎక్కువ సార్లు గెలిస్తే ఇది గరిష్టంగా రూ.70,000 వరకు పెరుగుతుంది. ఒకవేళ మాజీ ఎమ్మెల్యే చనిపోతే వారి భార్య లేదా భర్తకు ఆ పెన్షన్ మొత్తాన్ని ప్రభుత్వం అందిస్తూనే ఉంటుంది. వ్యక్తిగత సంపాదన కాకుండా తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.5 కోట్లు కేటాయిస్తుంది. అంటే 5 ఏళ్లలో రూ.25 కోట్ల నిధులు ఎమ్మెల్యే చేతిలో ఉంటాయి. డ్రైనేజీలు, రోడ్లు, సివిల్ పనుల కోసం ఈ నిధులను ఖర్చు చేసే అధికారం ఎమ్మెల్యేకు ఉంటుంది. ఇంత జీతం, ఇన్ని సౌకర్యాలు ప్రభుత్వం ఎందుకిస్తోంది? ఎందుకంటే ఎమ్మెల్యే బాధ్యతలు అంత పెద్దవి కాబట్టి. ప్రజల సమస్యలను అసెంబ్లీలో గొంతెత్తి చాటాలి. ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులు చెయ్యాలి. నియోజకవర్గంలో 24/7 ప్రజలకు అందుబాటులో ఉండాలి. చూసారుగా ఒక ఎమ్మెల్యే పవర్, ఇన్కమ్ మరియు రెస్పాన్సిబిలిటీస్. ఈ విషయాలు ప్రతి ఓటరుకు తెలియాలి. అప్పుడే మనం సరైన నాయకుడిని ఎన్నుకోగలం. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ మీకు ఏ టాపిక్ గురించి తెలుసుకోవాలనుందో కింద కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.